ఆయిల్ పామ్ కర్మాగారం పనులు వేగవంతం చేసి జనవరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోద్రేజ్ సంస్థ యాజమాన్యానికి సూచించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద నిర్మాణంలో ఉన్న కర్మాగారం పనులను జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. జనవరిలో ట్రయల్ రన్ వేసే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణలోనే ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఇప్పటికీ 70% ఆయిల్ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్కు మంచి గిరాకీ ఉంటుందని రైతులు ధైర్యంగా సాగు చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చని, పెట్టుబడులు తక్కువగా ఉండటంతో రైతులకు ఆర్థిక భరోసా ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ పామ్ ఆయిల్ పంటకి కొన్ని వేల సంవత్సరాల దాకా మీకు డిమాండ్ ఉంటుంది. ఈ భూమి ఉన్నంత కాలం, మనుషులు ఉన్నంత కాలం పామ్ ఆయిల్కి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఏ రైతు కూడా ఈ పంటను గురించి సంకోచించాల్సిన అవసరం లేదు. ఇది అన్నిటికంటే చీప్ ఒకటి, అన్నిటికంటే ఆరోగ్యవంతమైనది.